ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ది పర్సనల్ పర్సెప్షన్. నువ్వు ఎలా తీసుకుంటావో అలా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా సరే అది మనం మంచి తీసుకుంటే అందులో మంచి చూడొచ్చు. ఎందుకంటే సాంకేతికత అయినా కానివ్వండి, దాన్ని చక్కగా ఉపయోగించుకుని వాళ్ళ యొక్క జీవితాలని భవిష్యత్తుని ఉజ్వలంగా చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? అలాగే వాళ్ళ జీవితాలని ఇటువంటివన్నీ కూడా ఇటువంటి అడ్డదారులు తొక్కి నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? సో ఖచ్చితంగా ఏ రకమైనటువంటి ప్రవృత్తి అయినా మన పర్సెప్షన్ని బట్టి ఉంటుంది అంటారు. బాగానే ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఒకసారి కుటుంబ వ్యవస్థ వైపు వద్దామండి. సాంకేతికత అనేది హద్దులు లేకుండా మీరుతున్నటువంటి ఈ యుగంలో మరి కుటుంబ వ్యవస్థ వాళ్ళ వారి యొక్క పిల్లల మీద, ఎందుకంటే పిల్లల గురించే కదా మనం ఇప్పుడు మాట్లాడుకుంది, వారి మీద ఏ రకమైనటువంటి మానిటరింగ్ చేయొచ్చు అంటారు? కుటుంబ సభ్యులు అందరము మనం కూర్చుకొని మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. ఈ మధ్య కాలంలో సమయం లేదు తల్లిదండ్రులకు, ఎవరికి కూడా బిజీ అనే షెడ్యూల్ తోటి కొన్ని ప్రముఖమైనటువంటి విషయాలు, ఉదాహరణకు ఇంట్లో టీవీ ఉంటుంది, ఎప్పుడు నడుస్తుంటుంది. ఇంట్లో అందరం 10 మంది ఉంటాము, మాట్లాడుకునే సమయం ఉండదు, అందరము మొబైల్లోనే ఉంటాము. కనుక నేను కళ్ళ ముందు కనిపిస్తుంటారు, మా ఆవిడ నా కళ్ళ ముందు, మా పిల్లలు నా కళ్ళ ముందు ఉంటారు, కానీ నేను ఫోన్లో ఉంటాను, ఎప్పుడు 24 గంటలు ఫోన్లో ఉంటాను. అందుకే ఇళ్లలో కొన్ని హద్దులు మనం గీసుకోకపోతే పిల్లలను అందరం కూర్చొని మనం కనీసం రోజులో ఒకసారి కనీసం కలిసి కూర్చొని ఒక భోజనం చేసుకోలేకపోతే, కనీసం ఒక హాల్లో మన మొబైల్ నిషేధించే ఒక హాల్ ఉంటే మన మనస్సులు కలుస్తాయి. మనుషులం ఉంటాం కానీ మనస్సులు కలవవు. మనసు కలిసి ప్రేమను కూడా వ్యక్తం చేసుకునే సమయం లేదు. కనీసం ఒక కామన్ హాల్లో టీవీ లేకుండా, మొబైల్ లేకుండా అందరం కలుస్తామా? ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండదు కదా. ఒక 2 గంటలన్నా కలుస్తామా? రోజులో ఒకసారి కలిసి భోజనం చేస్తామా? ఎందుకంటే పేరుకు ఇంట్లో ఉంటున్నాం, మనం పేరుకు ఇంట్లో ఉంటున్నాము కానీ వర్చువల్ వరల్డ్ లోనే ఉంటున్నాం. చిన్న పిల్లలు ల్యాప్టాప్ లో ఉంటున్నారు, మొబైల్లో ఉంటున్నారు, కొందరేమో టీవీ ముందర ఉంటున్నారు. కానీ మనుషులుగా లేమో మనస్సులతో కలిసి ముచ్చటించుకునేటువంటి సమయం లేదు. న్యూస్ పేపర్ రీడింగ్ కూడా తగ్గిపోయింది. కనుక ప్రేమలు, ఆప్యాయతలు ఇవన్నీ ఎక్కడుంటాయండి? ఇవన్నీ ఇన్ని మన మధ్యన ఇన్ని గోడలు కట్టుకున్న తర్వాత, టీవీ అనే ఒక గోడ కట్టాము, మొబైల్ గోడ కట్టాము, ల్యాప్టాప్ గోడ కట్టాము, ఇవన్నీ కట్టుకున్న తర్వాత మానవీయ సంబంధాలన్నీ కూడా బ్రేక్ అయిపోతున్నాయి. అందుకే కుటుంబాలు బ్రేక్ అయితే భారతదేశమే ఉండదు. నో భారత్, నో ఫ్యామిలీ. కనుక ఫ్యామిలీ ఈజ్ ఫైనల్. అందరం కలిసి కూర్చొని గట్టిగా ఆలోచించుకునే సమయం వచ్చేసింది ఇప్పుడు. కరెక్ట్ సార్. ముఖ్యంగా సామాజికవేత్తలు ఏ రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంటే, కుటుంబ వ్యవస్థ అనేది రాను విచ్ఛిన్నం అవుతోంది. అది అన్ని చోట్ల కూడా నేడు మారుతున్నటువంటి దేశకాలమాన పరిస్థితుల్లో వినిపిస్తుంది. సో ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుందో ఆటోమేటిక్గా సామాజిక వ్యవస్థ కూడా మరింత బలహీనం అయిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. అందుకనే వాళ్ళకి వాళ్ళు ప్రైవసీ వెతుక్కుంటున్నారు, ముఖ్యంగా ఈ టెక్నాలజికల్ వరల్డ్లో. సో అందుకని చెప్పి ఎవరికైనా మనం ఈ మొబైల్స్ అనేది అందజేస్తున్నాం కదా. టర్మినాలజీ యూసేజ్ లో కూడా మనం రైట్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాము, రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడడం లేదు. ఇంట్లో కనీసం మాట్లాడాలి. అందరికీ మనకు బాధ్యతలు ఉన్నాయి, పిల్లలకు బాధ్యతలు ఉన్నాయి, తల్లిదండ్రులకు బాధ్యతలు. మన రెస్పాన్సిబిలిటీ గురించి భారతదేశం ఎప్పుడు కూడా మనము రెస్పాన్సిబిలిటీ సెంటర్ సొసైటీ, మనది రైట్స్ సెంటర్డ్ సొసైటీ కాదు. యూరోప్ లో వీటన్నిటిలో కూడా రైట్స్ హక్కుల కోసం పోరాటం. మీ బాధ్యతలు మీరు నిర్వర్తించినప్పుడు అవతలి వాడి హక్కులను మీరు కాపాడినట్టే అవుతుంది. అందుకే ఇంట్లో కూడా పిల్లలు ఇప్పుడు రైట్స్ గురించి మాట్లాడుతున్నారు, నాకు రైట్ లేదా, ప్రైవసీ గురించి మాట్లాడుతున్నారు పిల్లలు. దీన్నే మనం ఓకిజం అంటాం, ఓకిస్ట్ కల్చర్ మన ఇంట్లోకి వచ్చేసింది. కనుక ఇది ప్రమాదం నుంచి బయటపడాలి. మన పిల్లలు నాకు ప్రైవసీ కావాలి నాన్న, నా బెడ్రూమ్ నాకు విడిగా ఉండాలి, నాకు అక్కడ ఒక ల్యాప్టాప్ ఉండాలి. కనుక ఏం చేస్తున్నారు మన పిల్లలు మనకు తెలియదు. వాడికి ప్రైవసీ అనేది ఒక రైట్ గా మారిపోయింది. ఇదంతా కూడా మనం పొల్యూట్ చేసింది ఎవరు అంటే ఈ లెఫ్ట్ వింగ్ లిబరల్స్ అంతా కూడా ఈ వోకిస్ట్ కల్చర్ ను మన మీద రుద్ది మన సంస్కృతి, సభ్యతకు మనల్ని దూరం చేసేటువంటి ఒక పెద్ద కుట్ర ఈ దేశంలో జరుగుతా ఉంది. అందుకే మన పదజాలం కూడా మన కల్చర్ కు వ్యతిరేకంగా మాట్లాడతాం. ఏమయ్యా నువ్వు తీర్థం పుచ్చుకున్నావా అంటావు, ఏది ఆల్కహాల్ తీసుకునేదాన్ని తీర్థం పుచ్చుకున్నావా అని అంటావు. కనుక మన పదజాలం ఎంత దారుణంగా లంచం అని అనడం లేదు, కుంభకోణం అనేది ఒక దేవాలయం అండి. వాడు చనిపోయాడంటే గంట కొట్టాడు అని అంటాం. లేకపోతే చెవులో పూలు పెట్టుకున్నారా అంటే పూజ చేసేవాడు వాడు యూజ్లెస్ ఫెలో అని అర్థం. ఇలాంటి పదజాలం అంతా మనకు తెలియకుండా మనం మైండ్ లోకి వచ్చేసింది. మన సంస్కృతి పట్ల మనమే నెగిటివ్ గా మాట్లాడడం మొదలు పెట్టాం, మనకే తెలియదు.
రైట్ సార్. ఎనీవేస్ మొత్తానికి చాలా మంచి విషయాలు అయితే చెప్పారు. యాక్చువల్గా చాలా ఇట్స్ ఎ వాల్యూ గెయినింగ్ ఇన్పుట్స్ అండి. సో మొత్తంగా మీరు చెప్పినట్టుగా పౌర్ణ వీక్షణ ప్రభావం అయితే పిల్లల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అది అనేక దుష్ఫలితాలకి దారి తీస్తుందని కూడా సైక్రియాస్టులు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారి వారి మనసులను కూడా ఇవి బాగా కలుషితం చేస్తున్నాయని చెప్పి ప్రముఖ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది ఇవాల్టి డిబేట్. ధన్యవాదాలు.